హాయ్ నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నేను మీ దివ్య. ఈరోజు నేను సరికొత్తగా హారర్ సస్పెన్స్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? కథ పేరు ఆ అడవిలో. రచయిత శివ. మరి ఆలస్యం చేయకుండా ఈ భయంకరమైన కథలోకి వెళ్ళిపోదామా? కేరళ రాష్ట్రంలోని వైనాద్ ఫారెస్ట్ ఏరియా ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, మరెంతో భయం కలిగించే వింత వింత సంఘటనలకి అదొక నిలయం. అక్కడ నివసించే గిరిజన గ్రామస్తులు తమ నిత్యావసరమైన సరుకుల కోసం, ఇంకా పండించిన పంటను అమ్ముకోవడానికి మైళ్ళు దూరాన ఉన్న నగరానికి ప్రతిసారి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడి వరకు ప్రయాణం చేయాలంటే అన్నిటికంటే ముందుగా ఆ మార్గ మధ్యన ఆవహించిన భయంకరమైన అడవిని దాటుకుని పట్టణానికి చేరుకోవాలి. కానీ దాన్ని దాటడం అంత సులువు కాదు. ఆ అడవి మీదుగా వెళ్తున్న సమయంలో గిరిజనులు మాత్రం తమ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వారంతా ముందుకు సాగుతారు. ఎందుకంటే ఒకసారి అందులోకి గనక ఎవరైనా ప్రవేశించారో తిరిగి అవతలికి చేరేంత వరకు ఎవరి ప్రాణాలకు కూడా హామీ ఉండదు. ఈ మధ్య కాలంలో ఆ అరణ్యంలో వరుసబెట్టి సంభవిస్తున్న మరణాల వల్ల చీకటి పడగానే అడవిలోకి వెళ్లే ఒక్కగానొక్క రోడ్డు మార్గాన్ని మూసేసి బారికేట్లను దించేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. రాత్రివేళ ఆ అడవిలోకి వెళ్లిన వారందరూ తిరిగి రాకపోవడం, ఆ మరుసటి రోజు ఉదయానికి కనిపించకుండా పోయిన వారి మృతదేహం తల లేకుండా ఏదో ఒక చెట్టుకి అలా వేలాడుతూ కనిపించడంతో దీని గురించి తెలిసి దరిదాపుల్లో అడవి చుట్టూ నివసించే ఆ ప్రజల అందరిలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ అడవిలో మాత్రమే ఎందుకని ఇలాంటి అనుమానాస్పద మృతుల సంఖ్య పెరుగుతుంది? రాత్రులు అటువైపుకు వెళ్లే వారిని ఆ చెట్ల లోపల దాగి ఉన్న క్రూరముగాలే దాడి చేసి ఇలా చంపుకు తింటున్నాయి అని కొందరు అంటుండగా, అసలు కానే కాదు, ఆ అడవిలో వీటన్నిటికీ మించినది ఏదో ఉంది. అదే అక్కడ జరుగుతున్న చావులకి మరియు దానిలోకి వెళ్ళిన వారు అలా అదృశ్యం అవడానికి కారణమని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ పుకార్లని ఈ అడవిలో మాత్రమే ఆ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాలకు వ్యాపించడంతో ఆ అడవినే నమ్ముకొని ఇన్నాళ్ళు నుంచి తమ బ్రతుకులను ఇచ్చుకుంటూ వచ్చిన ఆ దగ్గర గిరిజన గ్రామాల పరిస్థితి మాత్రం అత్యంత అధ్వానంగా మారింది. గాలిలా వేగంగా వ్యాపించే ఆ పుకార్లలో కూడా అందరూ ఎప్పటి నుంచో నమ్మే నిజాలనేవి ఉండటంతో అప్పటి నుంచి ఆ గిరిజన ప్రజలు సైతం భయపడి రాత్రుళ్ళు చస్తే ఆ అడవిలోకి వెళ్ళేవారు కాదు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అటువైపు వెళ్లాల్సి వచ్చినా కూడా ఒక్కరుగా కాకుండా గుంపులు గుంపులుగా ఒక చేతిలో కాగడా పట్టుకుని మరొక చేతిలో కత్తి పట్టుకుని పెద్ద పెద్దగా డప్పుల సహాయంతో భారీ శబ్దాలు చేసుకుంటూ ఒకరి చేతిని మరొకరు విడవకుండా వెళ్ళేవారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఒక్కోసారి సమయం బాగోక కొంతమంది మాత్రమే వెనక్కి వచ్చేవారు. తమతో పాటుగా వచ్చి కనబడకుండా పోయిన వాళ్ళు అసలు ఈ చీకట్లో ఏమైపోయారో, ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలిసేది కాదు. రోజులు గడిచే కొద్దీ ఆ అడవి లోపల గుప్త నిధులు ఉన్నాయి, వజ్రాలు దొరుకుతున్నాయి అనే ప్రచారం అక్కడుండే అన్ని గ్రామాల్లో జోరుగా ఊపందుకోవడంతో చాలామంది ఆ గుప్త నిధుల కోసం ఆశపడి ఆ అడవిలోకి వెళ్తే ప్రమాదం అని తెలిసినా కూడా పగటిపూట అరణ్యంలోకి ప్రవేశించి అన్వేషణను కొనసాగించారు. ఆ వెళ్ళిన వారిలో కొంతమంది చేతులకు ఆ వజ్రం పొదిగిన రంగురాళ్ళు అనేవి దొరకడంతో నిజంగానే వారంతా కోటీశ్వరులయ్యారు. అది చూసి మిగిలిన వారికి డబ్బు మీద వ్యామోహం తమ కళ్ళను కప్పేసింది. ఎలా అయినా సరే ఆ అడవిలోకి ప్రవేశించి అక్కడి ఆ భూమిని చీలికి ఓ 4 రాళ్ళు దొరికితే దెబ్బకు ధనవంతులం అయిపోవచ్చని ఇలాంటి ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ ప్రజలు తండోపతండాలుగా ఊళ్ళ బయట ఉన్న ఆ అడవిలోకి చొరబడి రంగురాళ్ల కోసం ఇక వెతుకులాట ప్రారంభించారు. ఆ వెళ్ళిన వారిలో ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి రంగురాళ్ళు దొరక్క మిగిలిన వాళ్ళంతా నిరాశతో ఇంటికి వెనుక తిరిగేవారు. ఈ మధ్య అలా నిధుల కోసం వెతుకుతూ లోపలికి పోయి సమయం సందర్భం తెలియకుండా అక్కడే గంటల తరబడి చీకటి పడేంత వరకు కొందరు ఉండిపోవడంతో ఆ తర్వాతి ఉదయానికి వారందరూ కూడా కనిపించకుండా పోయారు అని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు దృష్టికి వచ్చింది. ఈ విషయం గురించి తెలిసిన ఆ ఆఫీసర్లు సూర్యుని కాంతి తగ్గుముఖం పట్టకముందే కొంతమంది గ్రామస్తులతో కలిసి కనిపించకుండా పోయిన వారి కోసం ఆ అడవిలో దాదాపు ఒక రోజు మొత్తం గాలించిన తర్వాత ఆ తప్పిపోయిన వాళ్ళంతా కూడా ఆ మన్యం లోపల సరిగ్గా మధ్య భాగంలో ఉన్నటువంటి ఓ పాడుబడిన మర్రి చెట్టు దగ్గర వారి శవాల్ని గుర్తించారు. అంతే, ఆ గిరిజన గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాయి. వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యి ఇక నుంచి ఎవ్వరూ ఆ అడవిలోకి నిధుల కోసం వెళ్ళడానికి వీలు లేకుండా ఆ అడవి చుట్టూ భద్రతగా
కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన రక్షణను విధించారు. దాంతో ఇక అప్పటి నుంచి ప్రజలందరికీ ఆ అడవిలోకి నిధుల వేటకు వెళ్లడం కోసం వీలు లేకుండా అడ్డుకట్ట పడ్డట్లయింది. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఓ గూడెంలోని 3 ఆకతాయిలు అడవిలో నిర్వహిస్తూ ఉన్న సిబ్బంది కళ్ళు కప్పి ఓ రాత్రిపూట నిధుల కోసం అని ఆ అడవి లోపలికి లాంతర్లు పట్టుకుని వెళ్లారు. అలా వెళ్ళిన ఆ 3 కూడా గత 3 రోజుల నుంచి ఇంకా ఇంటికి రాకపోవడంతో తమ పిల్లలు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఇంకా ఆచూకీ లేదు, ఒకవేళ వారికి జరగకూడనిది ఏమైనా జరగలేదు కదా. అసలే ఆ అడవి గురించి ఈ మధ్యన అందరూ చెడుగా దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. వీరు కానీ అటు వెళ్ళి ఉండరు కదా అనుకుంటూ ఆ తల్లిదండ్రులు తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. ఆ ఊరిలో కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని, ఎవయ్యా మీకు మా పిల్లలు ఎవరైనా కనిపించారా, కనిపిస్తే కొంచెం చెప్పండి అయ్యా అంటూ ఆ గూడెం లోపల తమతో పాటు నివసించే జనాల్ని అడగడం మొదలుపెట్టారు. ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అంటే మాకు అసలు తెలియదని ఆ గూడెం వాసులు ఆ సమాధానం ఇవ్వడంతో పిల్లల మీద వారికి ఉండే ఆశలు అన్నీ కూడా సన్నగిలడం మొదలయ్యాయి. కానీ చివరికి మాత్రం ఆ ఊళ్ళో ఉండే ఒక ముసలాయన వీళ్ళు పడుతున్న బాధ చూడలేక ఆ పిల్లల తల్లిదండ్రులతో ఒకరిని పిలిచి, ఏరా గంగయ్య, మొన్న ఓ రోజు మీ వాడితో పాటుగా మరొక 2 పిల్లలు కలిసి ఆ అడవి వైపుగా వెళ్ళడం చూశాను. వాళ్ళు ఆ అడవిలోనే ఎక్కడైనా దారి తప్పి ఉండొచ్చు కదా. మీరు వెంటనే వెళ్ళి ఆ అడవి దగ్గర ఉండే ఆఫీసర్లను కలిసి విషయం చెబితే వారే మీ వాళ్ళని వెతికి పెడతారు. అసలు ఈ మాత్రం దానికి మీరు కంగారు పడుతున్నారు. వెంటనే అందరూ వెళ్ళి వారిని కలవండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. మన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి అక్కడ కూర్చుని ఉన్న ఆ ముసలాయన వీరిని పంపించాడు. అలాగే పెద్దయ్య, నువ్వు చెప్పినట్లే చేస్తాము అని చెప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తల్లిదండ్రులు గూడెం వాసులను కొంతమందిని వెంట పెట్టుకుని గ్రామం నుండి వారంతా బయలుదేరారు. ఎంతో కష్టపడి అడవిలో దాదాపుగా ఒక 2 గంటల సమయం పాటు నడిచిన తర్వాత ఆ గూడెంలోని వాసులు అందరూ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తన కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న ఒక ఆఫీసర్ ఇంతమంది జనం రావడం, ఒకేసారి రావడం చూసి, ఏంటయ్యా అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు, ఏమైంది అంటూ అడిగాడు. అయ్యా, మా పిల్లలు ఈ మధ్య ఒకరోజు ఏదో తెలియక ఈ అడవిలోకి వెళ్ళారంట. అప్పటి నుంచి వాళ్ళు ఇంటికి రాలేదు. వాళ్ళకి ఏమైందో అని మాకు చాలా కంగారుగా ఉంది. దయచేసి మా పిల్లల్ని మీరే కాస్త వెతికి పెట్టండి అంటూ వేడుకున్నారు ఆ పిల్లల తల్లిదండ్రులు. ఏంటి, మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళారా? ఎందుకయ్యా ఇలా చెప్పిన మాట వినకుండా ఇలా మా ప్రాణాలు తీస్తారు? రాత్రిపూట అడవిలోకి వెళ్ళొద్దు అంటే అస్సలు వినరు కదా. ఒకళ్ళేమో కట్టెలంటూ పోతారు, మరొకరేమో ఆ నదుల కోసం వెతుకుతూ పోయి చేస్తారు. మీకేమైనా అయితే అక్కడ మా పై వాళ్ళు మమ్మల్ని తిట్టి తిట్లతో చంపుతున్నారు. అసలు ఈ మధ్య ఇక్కడ చాలామంది చనిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా ఇప్పటి వరకు బయటికి తెలియలేదు. మీరేమో రోజుకి ఒక కొత్త సమస్య తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నారు. ఇలా అయితే అసలు ఎలా చెప్పండి అంటూ వాళ్ళ మీద కోపడ్డాడు ఆ అధికారి. అలా అనకండి అయ్యా, పిల్లలు ఏదో తెలియకపోయినట్టున్నారు. మాకు వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. అసలే వాళ్ళని చూసి 3 దినాలు అవుతుంది. మాకు తిండి కూడా తినబుద్ధి అవ్వట్లేదు. మీరే అలా అంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. అయ్యో, మీరు ఊరుకోండయ్యా, మీ పిల్లల ఆనవాళ్ళు గుర్తులు చెప్పి వెళ్ళండి. వాళ్ళని వెతికి 2 రోజుల్లో మీకు కబురు చేస్తాం అన్నాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్. సరే అయ్యా, మీ మేలు మర్చిపోలేము, ఇంకొంటాం అంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆయన అడిగిన ఆనవాళ్ళు కావాల్సిన గుర్తులు చెప్పి మళ్ళీ వాళ్ళంతా గూడానికి తిరుగుముఖం పెట్టేసరికి రాత్రి అయింది. కానీ అలా వీళ్ళు తిరిగి గూడానికి వెళ్ళబోతున్న సమయంలో, ఏవయ్యా ఒక్క నిమిషం అంటూ పిలిచాడు ఆఫీసర్. ఏమైందయ్యా పిలిచారు అన్నాడు గంగయ్య. మీరు ఈ అడవిలో జాగ్రత్తగా వెళ్ళండి. అసలే ఈ మధ్య ఈ అడవిలో ఏవేవో జరుగుతున్నాయి. మనం అనుకున్నంత మంచితనం అయితే ఈ అడవికి లేదు అని కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్. సరే అయ్యా, మీరు చెప్పినట్టుగానే జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి అందరూ కాగడాలు వెలిగించుకుని పెద్దగా అరుచుకుంటూ అందరూ తిరిగి గూడానికి తిరుగుముఖం పట్టారు. మరి ఆ అడవిలో ఉన్నది వింత జంతువా లేక దెయ్యమా? మరి ఇప్పుడు తిరుగుముఖం పట్టిన గూడెం వాసులకి ఏమైనా అయ్యిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి, కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.